దివంగత బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్యానందిత కారును ఢీకొన్న టిప్పర్ లారీని పటాన్చెరు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్ను ఢీకొనటం వల్లే లాస్యానందిత మృతి చెందారు. అయితే ప్రస్తుతం టిప్పర్ను పోలీసులు సీజ్ చేశారు. ఫిబ్రవరి 27న పటాన్చెరు పరిధిలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని రింగ్ రోడ్ పైన ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. లాస్యానందిత ప్రయాణిస్తున్న కారు గుర్తు తెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొని అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపు దూసుకువెళ్లి రైలింగ్ ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు వాహనం ముందు వైపు ఎడమ భాగం నుజ్జునుజ్జైంది. ఇక కారు నడుపుతున్న ఆమె పిఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. 2 కాళ్లు విరిగిపోవడంతో ఆయన కారులోనే ఇరుక్కుపోయారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నందిత సీట్ బెల్ట్ పెట్టుకున్న ఎయిర్ బ్యాగ్లు తెరుచుకున్నప్పటికీ కూడా ఆమె తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లాస్యా తండ్రి మాజీ ఎమ్మెల్యే జి సాయన్న గత ఏడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మరణించారు. ఆయన ప్రథమ వర్ధంతి జరిగి 4 రోజులు గడవక ముందే కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. లాస్యానందిత ఎమ్మెల్యేగా పదవిని చేపట్టి కనీసం ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. ఆమెకు ఎమ్మెల్యేగా కాలం కలిసి రాలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తొలుత లిఫ్ట్లో ఇరుక్కొని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటపడ్డారు. ఆ తర్వాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవసారి ప్రమాదానికి గురయ్యారు. అయితే గాయాలతో ఎమ్మెల్యే బయటపడ్డారు. అయితే మూడవసారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లాస్యానందిత మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, గత 4 రోజుల క్రితం లాస్యానందిత రోడ్డు ప్రమాదం చాలా తీవ్రం బాధ మిగిల్చిందని అంటున్నారు. అదే విధంగా ఓఆర్ఆర్ పై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో వీళ్ళు ప్రయాణిస్తున్న తరుణంలో వీళ్ళ కారు ముందు రోబో స్టాండ్ తో వెళ్తున్న ఒక టిప్పర్, ఆ టిప్పర్ ను ఢీకొట్టి వీళ్ళు ప్రమాదానికి గురయ్యారు. ఆ టిప్పర్ ను తో పాటు వీళ్ళు ఆ టిప్పర్ ని వీళ్ళే ఢీకొట్టడంతో ఆ టిప్పర్ ముందుకు వెళ్ళిపోయింది. ఈ కార్ అనేది డివైడర్ ఢీకొని తో పాటు రైలింగ్ కూడా తాకి వీళ్ళు చాలా ప్రమాద గురై ఎక్కడికక్కడే లాస్యానందిత మరణించడం జరిగింది. పూర్వపరాలు పరిశీలించి ఈ టిప్పర్ ఏ టిప్పర్ కు ఢీకొట్టినారని చెప్పి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఆ సమయానికి ఎన్ని టిప్పర్లు వెళ్ళాయి, అక్కడి నుంచి ఆ టిప్పర్లలో ఏ టిప్పర్ అనేది చెప్పి తర్జన పడి చివరకు ఒక టిప్పర్ ను గుర్తించి దాన్ని అదుపులో తీసుకున్నట్టు సమాచారం ఉంది. ప్రస్తుతం ఆ టిప్పర్ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది. ఆ టిప్పర్ డ్రైవర్ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు సమాచారం ఉంది మమత. ప్రస్తుతం అయితే ఆ టిప్పర్ డ్రైవర్ ఉదయం 5 గంటలు సుల్తాన్పూర్ దగ్గర ఉన్న ప్రేమ్చంద్ కాలనీ నుంచి ఆ రోబో స్టాండ్ తరలిస్తున్నట్టు సమాచారం ఉంది. ఆ రాత్రి అతనికి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఎలాంటి శబ్దం రాలేదు, నేను వెళ్ళిపోయానని చెప్పే మాటలు కూడా మనకు తెలుస్తున్నాయి మమత. అలాగే టిప్పర్ ఎక్కడ కనిపించింది, ఎక్కడ పట్టుకున్నారు పోలీసులు? అలాగే టిప్పర్ కి సంబంధించిన డ్రైవర్ ఏం చెప్తున్నాడు పోలీసులకి? అంటే ప్రస్తుతం అయితే ఆ టిప్పర్ సుల్తాన్పూర్ నుంచి పటాన్చెరు ముత్తంగి ఓఆర్ఆర్ నుండి దిగి వేరే కన్స్ట్రక్షన్ కంపెనీకి ఆ రోబో స్టాండ్ తరలిస్తున్నారు. ఆ తరుణంలోనే ఆ సమయంలోనే 6 టిప్పర్లు వెళ్ళినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ 6 టిప్పర్లలో ఈ ప్రత్యేకంగా ఈ ఒక్క టిప్పరే గుర్తించి దీన్ని తీసుకొచ్చి తమ ఆధీనంలో ఉంచుకుని పోలీసులు దీనిపైన విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే ఆ డ్రైవర్ కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. అసలు వాస్తవంగా అసలేనా కాదా అనే విచారణ చేపట్టారు మమత. ఈ డ్రైవర్ సంబంధించిన విషయాలు కూడా మనకు లైవ్ లో దొరికినట్టు మనం చూస్తున్నాం మమత. అలాగే డ్రైవర్ కి సంబంధించి, టిప్పర్ కి సంబంధించి కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఈ యాక్సిడెంట్ కి సంబంధించి? అంటే ఈ ప్రమాదానికి సంబంధించి రాకేష్ ఏదైతే జరిగిందో ఆ సంఘటన స్థలంలో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అతను ఏదైతే టిప్పర్ ఢీకొట్టాడో ఆ టిప్పర్ ఢీకొట్టడం ఇదని తప్పిదమే కావడంతో ఈ కార్ డ్రైవర్ వల్ల జరిగింది ఈ ప్రమాదం కూడా
పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే లాస్య కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు దీని మీద విచారణ చేపట్టి ఈ చిత్తజోరుగా ఈ టిప్పర్ ను పట్టుకొని విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ టిప్పర్ డ్రైవర్ కూడా ఎలాంటి తప్పు లేదనే భావనతోనే ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నాడు మమత. రైట్, థ్యాంక్ యూ బాసిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.